దెబ్బకి దడుచుకున్నాడా పోరగాడు? లేదే 4 దినాలు గనిపియలే. పోరన్కి బేజా సెట్ అయింది అనుకున్నా. మళ్ళొచ్చిందా? హా మళ్ళొచ్చిండు. కప్పుడు చెయ్యి మీద పేరేసుకొని వచ్చిండు. వామ్మో పచ్చబుట్ట. హా కప్పుడు నాకు బీపీ పెరిగింది. పోయి దౌడ వలగొట్టిన. మళ్ళా కనబడితే తోలు తీస్తా అని వార్నింగ్ ఇచ్చిన. అప్పుడు ఏడ్చుకున్నాడా పోరగాడు? వాడు పగ పెట్టుకొని 10 మందిని పోగేసుకొని వచ్చిండు. నక్కల గుట్టగాడ నా మీదకొచ్చిండు. గప్పుడే మా అన్న వచ్చిండు నన్ను చూడని. వామ్మో నాయనున్నాడా? అవు చెల్లె మీద తిరగబడితే అన్ను ఊకుంటాడా? చిన్న తాతను రాముల మామ కూడా వచ్చిర్రు. ఒక్కొక్కరిని ఈడ్చి కొట్టిర్రు. వామ్మో మా నాయన కనపడేది గాని మెంటల్ గాడు. అన్ననప్పుడు ఆపుడు ఎవ్వంతోని కాలే. నా చెల్లెనే మాట అంటవారా అని వాని ఉతికి కొట్టిండు. చెల్లంటే ఎంత ప్రేమో. ప్రేమ కాదే మా అన్నకి, నేనంటే పానం. కాలు కింద పెట్టకుండా చూసుకుంటుండే. రాకెట్ల పుణ్యం వస్తే చాలు. చెల్లొస్తుంది అది తేవాలి, చెల్లొస్తుంది గొలుసు తేవాలి, చెల్లొస్తుంది చీర తేవాలి, అది ఇది ఆలోచిస్తూనే ఉంటాడు. కోట్లాస్తుడుండు లెక్క కాదే. తోడ పుట్టినోడు ఒక్కడున్నా సరే అదృష్టవంతుడు. అవ్వత్త మీ అన్న చెల్లెల జంట లెక్క మన ఖాందాన్లో ఎవ్వరు లేరు. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో